గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో పంచాయతీల నిధుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసి ఏడాదవుతున్నా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి. పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ ఉండడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం 1514 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ పంచాయతీల్లో పాలక మండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. దీంతో ఏడాదిగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరోవైపు నిధుల విడుదలలో కేంద్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. 15వ ఆర్థిక సంఘం నుంచి గడిచిన 4 ఏళ్లలో తెలంగాణలోని పంచాయతీలకు 6051 కోట్ల రూపాయలు వచ్చాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఒక్క రూపాయి రాకపోవడమే ఇందుకు నిదర్శనం. 2024 ఫిబ్రవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో ఆ తర్వాత నుంచి పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయ్యే నాటి వరకే లెక్కించి నిధులను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన 1430 కోట్లలో 6 కోట్లను తగ్గించి 1424 కోట్లనే విడుదల చేసింది కేంద్రం. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం 2026 వరకు ఉంటుంది. 2021 నుంచి 2026 వరకు 5 ఏళ్ల కాలానికి పంచాయతీల్లో మౌలిక వసతులు అభివృద్ధి కోసం కేంద్రం 2,36,805 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో తెలంగాణకు 7,565 కోట్లు రావాల్సి ఉంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ మినహా మిగిలిన 28 రాష్ట్రాలకు కలిపి 60,750 కోట్లను కేటాయించింది కేంద్రం. వీటిలో తెలంగాణకు 1,514 కోట్లను ప్రకటించింది. కానీ పంచాయతీలో పాలక మండళ్లు లేని కారణంగా నిధులు అందలేదు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే మార్చి 31లోగా పాలక మండళ్లు ఏర్పడితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని సర్కార్ భావించింది. అందుకోసమే మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాలతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 2024-25కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు రాష్ట్రానికి అందే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల్లో పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదన్నది స్పష్టమవుతోంది. వచ్చే మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ తరువాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం గడువు కూడా వచ్చే మార్చితోనే ముగియనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయని నిధులు వచ్చే ఏడాదికి బదిలీ అవుతాయా, అందుకు అవకాశాలున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.